మనతో పాటు ఉద్యమకారులు పల్లె రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ గతంలో చూసాము ఫ్యాక్షన్ రాజకీయం అంటూ ఒక అంశం బయటకు కనిపించింది. ఇవాళ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన మరి దాడి జరిగిన అంశం కూడా చూస్తున్నాం. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎట్లా చూస్తారు సార్? నిన్న భువనగిరికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన ఒక దాడి జరిగింది. కాంగ్రెస్ నేతలు చేసినట్టు కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ మరొక పార్టీ రాజకీయ పార్టీ ఆఫీసుల మీద దాడి చేసి ఒక దుర్మార్గమైన విషపూరితమైనటువంటి సంస్కృతికి శ్రీకారం చుట్టింది. ఎందుకు అంటే ప్రజలకి 420 మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వాటిలో దేన్ని కూడా అమలు చేసే నిజాయితీ కానీ చిత్తశుద్ధి కానీ ఆరాటం కానీ ఆ కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ ప్రజల్లో నుంచి ఆ ప్రశ్న వస్తుంది. అది చైతన్యవంతమైన సమాజం కాబట్టి తెలంగాణ కాబట్టి ఈ ప్రజల్ని చైతన్యవంతులు చేసి ప్రజల తరఫున కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీ నాయకత్వాన్ని ఈ పార్టీని బెదిరించినట్లయితే మనం ఏమైనా ఆడిందే ఆట పాడిందే పాట అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేసులు పెట్టినది కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, ఇక మొత్తం చెప్పుకుంటూ పోతే అందరి మీద రకరకాలుగా దౌర్జన్యం చేస్తూ వచ్చింది. ఎప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా దాడి చేస్తూ వస్తూనే ఉన్నది. మొట్టమొదటి ఎప్పుడో 8 నెలల కింద సిద్దిపేటలో హరీష్ రావు గారి ఆఫీస్ మీద దాడి చేసింది. ఆ తర్వాత ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే హరీష్ రావు గారి మీద, జగదీశ్వర్ రెడ్డి గారి మీద, సబితా ఇంద్రారెడ్డి గారు, సత్యవతి రాథోడ్ అందరి మీద బాజాప్తా నిస్సిగ్గుగా ఆ రోజు వరద బాధితుల సరఫరా ఇదే కాంగ్రెస్ పార్టీ దాడి చేసింది పైశాచికంగా. తర్వాత ఈ మూసి హైడ్రా బాధితుల్ని పరామర్శిస్తూ వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూ తిరుగుతున్న క్రమంలో కేటీఆర్ గారి మీద, ఆ రోజు నేను కూడా ఉన్నా, కేటీఆర్ గారి మీద దాడి చేసింది. ఇక ఇట్లా సందర్భం వచ్చినప్పుడు ఆఖరికి ప్రశ్నించే ప్రజలు లగచర్లలో ఏం చూస్తున్నాము, ఏం జరిగిందో చూసినాము. ప్రశ్నించినటువంటి ప్రజల్ని, ఎదిరించినటువంటి ప్రజల్ని 442 రోజుల పాటు కుటుంబాలని జైల్లో పెట్టి వాళ్ళ ఉసురు పోసుకుంది. ఇట్లా చెప్పుకుంటా పోతే బీఆర్ఎస్ పార్టీ నేను చేసేది ఇంకేం లేక బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద భువనగిరి మీద దాడి జరిగింది. ఆ దాడికి ఏమైనా భయపడతామా? భయపడేది ఉంటుందా? భయపడేది లేదు. బరాబర్గా అది రెట్టింపు ఉత్సాహంతో, దానికి ఇంకా మరింత సమరోత్సాహంతో దాన్ని ప్రజల్లో ఎండగట్టుడే మిమ్మల్ని నిలదీసుడే మిమ్మల్ని మీరు చేసిన మోసాన్ని, వంచనని, ద్రోహాన్ని ప్రజాక్షేత్రంలో తెలియజేసి మిమ్మల్ని దోషిగా నిలబెట్టుడే. వెనకడుగు వేసేదేం లేదు, భయపడేదేం లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ దాడికి గల కారణం ముఖ్యమంత్రి పైన అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కీలక నేతలు ఎవరైతే పైల శేఖర్ రెడ్డి కావచ్చు, లేకపోతే కంచర రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేశారు, అసభ్యకరంగా మాట్లాడారంటూ. సో దీనికి కారణం అదే అంటూ కూడా వినిపిస్తా ఉంది. ఆ మాటలు నిన్న వాళ్ళిద్దరూ జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలే శేఖర్ రెడ్డి వాళ్ళు మాట్లాడినట్టు ఏం మాట్లాడిండు? రైతు బంధు విషయంలో మీరు చేసిన మోసాన్ని, మీరు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినట్టు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానంలో మీరు ఎంత మోసం చేసినో దాన్ని కొంత కఠినంగా మాట్లాడారు. భాష దగ్గర కూడా మాట్లాడారు. మీరు గాదానికే మీరు అంత మాట్లాడితే ఒక్కసారి అది అనుచితమని మాట్లాడేటటువంటి వెధవ ఎవడో విజ్ఞత ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో మాట్లాడిన మాట ఏంది? ఏ మాట మాట్లాడిండు? లాగులో తొండలేస్తాం, పేగులు చీల్చి పేగులు మెడకేసుకుంటాం, బుల్డోజర్లు ఎక్కించి తొక్కిస్తాం. ఇవి కదా మాట్లాడింది. ఇవి కదా స్వయంగా ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగుల్లో ముక్కలు చేస్తాం, ఒక్కొక్కరిని తొక్కుకుంటా పోతాం, పాతరేస్తామని చెప్పిండు. బుల్డోజర్లతో తొక్కిస్తాం, ఎవడొస్తాడు అడ్డం రాండి అని చెప్పిండు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా ఇది? ఇది అనుచితంగా ఉందా? ఇది ఉచితంగా ఉందా? ఇది పార్లమెంటరీ భాష. మాట్లాడేటువంటి వాడికి సిగ్గుండాలి. ముందు వాటికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. వాటిది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడటమే అటువంటి వాళ్ళకి మీరు ప్రశ్నించేటటువంటి వాళ్ళని ప్రతిపక్షాల మీద దాడులు చేయమని చెప్పి ప్రేరేపించడము, ఉసిగొల్పడము, ఇంకా పైగా సమర్థించుకోవటము. అందుకే ఇవాళ బరాబర్ ఉద్యమ క్రమంలో ఇవాళ కేసీఆర్ గారి పట్ల మీరు మాట్లాడినటువంటి భాష ఏం మాట్లాడి మీరు ఒకసారి గుర్తుంచుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇవాళ నిన్న అక్కడ మాట్లాడినటువంటిది ఏంటంటే, ఇంత మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రండా అన్నారు. రండా అంటే తెలంగాణ లేనిది తెలుసా? అసలు తెలంగాణ సంస్కృతి మీద కానీ తెలంగాణ అస్తిత్వం మీద కానీ మీకు ఎన్నడన్నా గౌరవం ఉందా? రండా అంటే చాతగానుడని, మోసగాడని,
ఏం చేయనటువంటిది. అవును, ఏం చేయలే మీరు. 400 హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని ప్రజలకు హామీ ఇచ్చి ఏం చేయకుండా ఉంటే రండనకపోతే పెద్ద గొప్పోడు, పెద్ద ధైర్యవంతుడు, యోధుడు అంటారా? బరాబర్గా వాళ్ళు చెప్పింది కరెక్ట్. ఎందుకు అంటే మీరంతకంటే ముందు 100 సార్లు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఎటువంటి భాషతో మాట్లాడినో ఒకసారి మేము 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 వాటిని మళ్ళీ ఉచ్చరించడానికి కూడా మాకు బాధ అనిపిస్తున్నది. అటువంటి భాషతో మాట్లాడినటువంటి వాళ్ళు మీరు ఉచిత అనుచితమైన భాష గురించి, పార్లమెంటరీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ గురించి మీరా మాట్లాడేది? మీరా మాకు నేర్పేది? మీరు నుంచి నేర్చుకోవాల్సింది. ఆ దాడిలో కూడా కేసీఆర్ పైన కూడా కొన్ని అసభ్యకరంగా నినాదాలు చేసుకుంటూ కేసీఆర్ ఫోటో కావచ్చు, కేటీఆర్ ఫోటో కావచ్చు తీసి పడేసినటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఒక 10 సంవత్సరాల ఉద్యమ నేత కేసీఆర్ ఫోటోను కావచ్చు, వారిపైన చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? కేసీఆర్ గారి ఫోటోను పడేస్తాను, కేసీఆర్ ఫోటో చేస్తాను, కేసీఆర్ గారి చరిత్రని చెరపాలని ఆనవాళ్ళు తొలగించాలనుకుంటే కాదు. కేసీఆర్ చరిత్రని, కేసీఆర్ ఆనవాళ్ళని తొలగించాలంటే తెలంగాణ లేకుండా చేయటమే. అది నీ జేజమ్మ చేత కాదు, నీ జేజమ్మ చేత కాదు. గుర్తుంచుకోండి కాంగ్రెస్ నాయకులు. ఇవాళ తెలంగాణ సమాజానికి ఒక ధైర్యాన్ని ఇచ్చి, ఒక రాజకీయ తెలంగాణ ఉద్యమానికి, ఒక ఆకాంక్షలకు ఒక రాజకీయ వేదికని, రాజకీయ ఉద్యమాన్ని ఇచ్చి, రాజకీయ రూపాన్ని ఇచ్చి, దానికి 34 దేశంలోని 34 పార్టీల ఒప్పించి మెప్పించి అయినా విడకపోతే మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి నాయకుడి ఫోటోని మీరు అగౌరవంగా, మీకు ఏదైనా రాజకీయంగా వైరుధ్యం ఉంటే, మీరు ఏదైనా ఉంటే మీరు మీ అభిప్రాయాన్ని మీరు చెప్పొచ్చు, తప్పలేదు. కానీ ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడినటువంటిది ఇదన్నటువంటి ఆయన అస్తిత్వాన్ని, ఆయనని తక్కువ చేసి మాట్లాడుతున్నది, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి తెలంగాణ సమాజం చూసింది, ఇంకా మాట్లాడుతున్నదాన్ని కూడా చూసింది. వాటన్నిటికీ తెలంగాణ సమాజం సందర్భం వచ్చినప్పుడు బరాబర్గా అంతకు 100 రెట్లు శక్తివంతంతోనే సమాధానం చెప్తుంది. మీరు ఇంకా కాసుకొని ఉండండి. ఈ దాడి వెనక ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు సార్ ఓవరాల్గా? బరాబర్ రేవంత్ రెడ్డి ఉండు, ఇంకా ఎవరున్నారు? రేవంత్ రెడ్డి బాగా చెప్తానే చెప్పిండు కదా. ఎవరు ప్రశ్నించేటటువంటి వాళ్ళని, ఎదిరించేటటువంటి వాళ్ళని, వీళ్ళు చేసే మోసాన్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళని పేగులు మెడకేసుకుంటా నడుతూ, ఎవరు పేగులు మెడకేసుకుంటావు? తొడలో ఏదో లాగులో తొండలేస్తున్నావు. ఎవరు అంటే నీ తప్పు, నీ మోసాన్ని, ద్రోహాన్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళని. భూసి బాధితులకు, హైదరాబాదీలకు అడ్డంగా ఎవడొస్తాడు రండి, నేను బుల్డోజర్లు పంపిస్తా, ఆ బుల్డోజర్ని మా మంత్రి పేర్లు కూడా చెప్పిండు, ఈయన నడిపిస్తాడు, ఎవడొస్తాడు రండి తొక్కిస్తాడు. ఎవరిని తొక్కిస్తావు? తిరిగినాం కదా. అంటే ఒక ముఖ్యమంత్రి అటువంటి భాషతో మాట్లాడటం అంటే హింసను ప్రేరేపించడము, దాడులని, భౌతిక దాడులకి ఉసిగొల్పడము ప్రతిపక్షాల మీదకి. అందుకే ఇవాళ కొత్త సంస్కృతికి దారి చేసిండు. ఇచ్చిన మాటని నెరవేర్చుకునే ధైర్యం లేక, నిజాయితీ లేక, నిబద్ధత లేక చేస్తున్న పని ఏంటంటే ప్రశ్నించేటటువంటి వాళ్ళని, చేస్తున్న మోసాన్ని ఎత్తి చూపేటటువంటి వాళ్ళని దౌర్జన్యంగా గొంతు నొక్కాలని చూస్తున్నారు. అది ఎప్పటికీ ప్రజాస్వామ్యంలో అయ్యే పనే కాదు. తెలంగాణ ఉద్యమకరంలో కూడా నీ తాతలు ముత్తాతలు గదే పని చేయాలనుకున్నారు, మూసుకొని తెలంగాణ ఇచ్చారు. చివరిగా ఒకసారి ఈ సంవత్సర పాలనను చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్స్ అరాచకాలు ఎక్కువైతా ఉన్నాయంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని కథనాలు రాస్తూ ఉన్నారు. నిన్న తిరుపతి రెడ్డికి సంబంధించి ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లల్ని నిల్చోబెట్టడం కావచ్చు, అదంతా మీరు కూడా చూడొచ్చు. ఎట్లా చూస్తారు? సోషల్ మీడియాలో రాయటం కాదు, మెయిన్ మీడియాను, ప్రధాన స్రవంతి మీడియాని మేనేజ్ చేస్తూ కనుసల్లో పెట్టుకొని వాస్తవాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతున్నారు. కాబట్టి వాళ్ళ సోషల్ మీడియా బయట పెడుతున్నది. ఆ లఘుచర్ల చూసినాం కదా. ఆయన సోదరుడు ఏం మాట్లాడిండో ఆ రోజు. ఒకవైపు ఏమో అభిప్రాయ సేకరణని చాలా నీతివంతంగా మాట్లాడతారు, కానీ అంతకంటే ముందు రోజే ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఏం మాట్లాడి, ఏది ఏమైనా ఎవడ అడ్డం వచ్చినా మేము బరాబర్గా భూమి గుంజుకుంటాం, ఏం పిక్కుంటారో ఆయన మాట్లాడిండు. ఏ హోదాలో మాట్లాడిండో ఇంకా ఆయన కానీ అధికారులు కానీ సమాధానం చెప్పాలి. గట్లనే నిన్నగాక మొన్న కూడా జరిగినటువంటి కార్యక్రమానికి రాచ మర్యాదలతోటి తిరుపతి రెడ్డి గారిని ప్రోటోకాలు, గార్డ్ ఆఫ్ ఆనరు, పిల్లలతోటి 100 మంది పిల్లల్ని కాళ్ళకు చెప్పులు లేకుండా ఊరేగించి అదంతా చేసిండు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు మోకరిల్లిండ్రు, కళ్ళ ముందు కనిపించింది. ఇదంతా కూడా అధికార దర్పము, అధికార అహంకారము, అధికారంతో వచ్చినటువంటి ఆ అహంకారం కళ్ళు నెత్తికెక్కితే గట్లనే ఉంటుంది. అది దిగిన రోజు తెలుస్తుంది.